ఫినిష్ వచ్చింది మళ్ళీ. యావత్ భూగోళంలో ఉన్న భారతీయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా చిత్రంగా రాముడు పుట్టింది ఉత్తర భారతదేశంలోనైనా కూడా రాముడు ఏడో మన ఇంట్లో మనిషిలాగా, సీతమ్మ వారు మన వదినలాగా, అక్కలాగా, కూతురులాగా, చెల్లెల్లాగా ఇంత మమేకమైపోవడం అది రామాయణ వైశిష్ట్యం, తెలుగు వాళ్ళ ఇష్టం. నేను అనుకోవడం ఏంటంటే ముఖ్యంగా సినిమా చాలా ప్రభావితం చేసిందేమో. ఎందుకంటే పౌరాణికాలు తీస్తే తెలుగు వాళ్ళే తీయాలి అంత అందంగా. అలాగే రామపాత్ర వేస్తే నందమూరి తారక రామారావే వేయాలి. అందువల్ల నేను కూడా ఆ రాముడి పాత్ర ఆ దేవుడు అనే విషయం అంటే యాక్చువల్గా రామాయణం ప్రకారం రామావతారం అన్నప్పుడు రాముడు తానెప్పుడు దేవుడు అనుకోలేదు. ఆ మనిషి రూపేణ అంటే దైవం మానుష రూపేణ అని కదా, ఇంట్లో మన ఇళ్లలోకి వచ్చేసాడు. అంచేత రాముడు అచ్చంగా తెలుగు వాళ్ళ దేవుడేమో అన్నంతగా మమేకమైపోయాం మనం. ఏదేమైనా ఇవాళ యావత్ భారతదేశం ఖండాంతరాల్లో కూడా రామనవమి జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో ఎండలు 4 వైపుల నుంచి దాడి చేసేస్తున్నాయి. విపరీతంగా ఉన్నాయి. ఎన్నడూ ఎప్పుడో 73, 1973 నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఒకప్పుడు దక్కన్ పీఠభూమి కదా ఇది, చాలా చల్లగా ఉండేది. అంటే ఈయన ఇంత ఎండలు అన్నాడు 30 కూడా కష్టం. ఇక చలికాలం అయితే చాలా వణుకుతూ ఉండేవాళ్ళం. సూటో కోటో లాంటివి వేసుకుంటే కానీ బతకలేని స్థితి. అలాగా ముఖ్యంగా ఇవాళ రాముడి గురించి మాట్లాడుకోవాలి. మనకి రామాయణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అంత ఆదర్శమైన పాత్ర. ఎంత ఆదర్శమైన పాత్ర అంటే రాముడు లాంటి కొడుకుంటే బాగుంటుంది, రాముడు లాంటి అన్నం ఉంటే బాగుంటుంది, రాముడు లాంటి భర్త ఉంటే బాగుంటుంది, రాముడు లాంటి స్నేహితుడు ఉంటే బాగుంటుంది, ఆఖరికి రాముడు లాంటి శత్రువు ఉన్న రాముడిలా ఉండాలి. అంటే అంత ధర్మంగా ఉండాలి. ఎందుకంటే రావణ వధానంతరం సూర్యాస్తమం వైపు తిరిగి రాముడు కన్నీళ్లు పెట్టుకున్నట్ట. చాలా ఆశ్చర్యపోయాడు. లక్ష్మణుడు వచ్చి అదేంటనే రావణాసురుడు చచ్చిపోయాడు, నువ్వేమిటి ఇట్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, వాడు మన శత్రువు అంటే మరణాంతాని వైదాని ఒరే, శత్రుత్వం ఏదైనా సరే మరణంతో సమాప్తం అయిపోతుంది. ఒకటి. 2, నేను ఏడుస్తున్నది ఒక జీవి వెళ్ళిపోయినందుకు. శత్రువుగా రాముడుగానే చేయాల్సిన విద్యుక్త ధర్మం అయితే చేశాను. ఇప్పుడు ఒక ప్రాణి వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాను. భూతదయ్య అదనమాట. దట్ ఈస్ ద లేటెస్ట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ రామ. అంచేత ఇవాళ అలాంటి ఒక ఆదర్శమైన జీవితం గడపాలంటే ముందు మన ఇంట్లో నుంచి ప్రారంభించాలి. జనరల్గా మనం అనుకునేది ఏమిటంటే ఒక అద్భుతమైన నాటకం రాశాడు మా మిత్రుడు. దాని పేరు పక్కింట్లో పుట్టండి. తమాషా టైటిల్. ఆ నాటకం తొలి ప్రదర్శనకి నేను వెళ్ళామాట. భగత్ సింగ్ మనం ఆరాధిస్తాం. అల్లూరి సీతారామరాజు మనకు చాలా ఇష్టం. మహానుభావులందరినీ మనం ఆరాధిస్తాం. అది త్యాగాల సమయానికి వచ్చేటప్పటికి భరించలేము. అంచేత మనకి ఎవడైనా త్యాగం చేసేవాడు ఎవడైనా సరే పక్కింట్లో పుట్టండి అన్న నాటకం. అలా కాకుండా మన ఇంట్లోనే పుడదాం. ఇవాళ ఎప్పుడో ఆదిశంకరాచార్యులు తలుచుకుని, వివేకానందుని తలుచుకుని,
అల్లూరి సీతారామరాజు తలుచుకుని రాముణ్ణి తలుచుకుని ఆ లక్షణాలు మనకి అని మనం పాటించలేమా? కష్టాలు ఎదుర్కోవడం అనేది ప్రధానమైన అంశం, ఫస్ట్ పాయింట్. అలాగే మాతృభక్తి, పితృభక్తి, ఇలా అంటే ధర్మస్వరూపం అంతా రూపుగట్టిన ధర్మస్వరూపం. రామో విగ్రహవాం ధర్మ అన్నాడు. అంటే ఏంటి? అది కూడా అన్నవాడు మారీచుడు. రావణాసుని వెళ్ళి అక్కడ ఏదైనా మాయోపాయం చేత ఆ సీతను పట్టుకొచ్చామంటే, ఒరే రాముడితో పెట్టుకోవద్దు, నేను నీ సేవకున్నే, కానీ నేను రాముడు మామూలు వాడు, ఆల్రెడీ దెబ్బతిన్న రాముడితో నేను. ఎందుకంటే అతను ధర్మస్వరూపుడు. రాము విగ్రహవాన్ ధర్మ రూపు కట్టిన ధర్మం రాముడు. అని చేత నేను వెళ్ళను, అయితే నేను నిన్ను చంపుతా అంటాడు. నా మాట కనుక వినక, నా ఆజ్ఞను పాటించకపోతే నీకు సంహారం తప్పదు. అప్పుడు మారీచుడు అంటాడు, చచ్చిపోతున్నప్పుడు ఇలాంటి దరిద్రులు లేదు ఎందుకు, ఆ మహానుభావుడు రాముడి చేతిలోనే చద్దామని అప్పుడు వెళ్ళి బంగారు లేడిలాగా అది కథంతా. అంచేత శత్రువు కూడా మెచ్చుకునే గుణసంపన్నుడు రాముడు. అంచేత ఇవాళ నిజంగా అంటే ఈ ముఖతః మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ భాగం రామనవమి శుభాకాంక్షలనే అడుగుతున్నారు. ఏదైనా ఏదైనా విషయం గురించో, సినిమా గురించో, నాటకం గురించో, పుస్తకం గురించో అడిగితే నేను ఆన్సర్ చేయగలను. పానకం తాగారా? ఎండాకాలం కాబట్టి చలవ చేయడానికి పానకం, అందులో రోగ నివారణ అంటే దోష గుణం పోగొట్టడానికి దాన్ని అంటే మిరియాలు దంచి అందులో వేస్తారు. చిన్నప్పుడు ఆ తాటాకు పందిళ్ళు, ముఖ్యంగా మా చిలకలు కూడా రైల్వే క్వార్టర్స్ ఇక్కడంతా పందిళ్ళు వేసామన్నమాట. అంటే నిజానికి ఒక విధంగా రామనవమి పందిళ్ళలోంచి వచ్చిన ఆర్టిస్ట్ మేమంతా. నవమి 9 రోజులు చేసేవాళ్ళు. 9 చేసేటప్పుడు మంచి తాటాకు పందిళ్ళు వేసేవాళ్ళు. తర్వాత తోరణాలు కట్టేవాడు, మామిడి తోరణాలు. వచ్చిన వాళ్ళందరికీ పానకం, వడపప్పు అంతా చలవ చేసేవన్నీ. బాయించి ఎండాకాలం కదా, పిల్లలు మాకేం తెలియదు. పాగలు మా నాన్న ఎప్పుడు తిరుగుతుండేవాడు, వెన్నెల్లో తిరిగినట్టు తిరుగుతున్నారు ఏమిటని. అలాగా మొత్తానికి అలాగా ఒక అద్భుతమైన శ్రీరామనవమి. అంటే మనమే రాముడి తరఫున మనమే, సీత తరఫున మనమే. అలాగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే అలాంటి ఒక వ్యవహారం ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఏమిటంటే రామనవమి మా ఇంటి దగ్గర మాదే ప్రగతి నగర్లో కూడా ఇంకొక 10 నిమిషాల్లో మొదలవచ్చు. నేను కూడా అక్కడికి వెళ్ళాలి. బాగా చేస్తాం మేము కూడా. చిన్న కాలనీ మాది, ప్రగతి నగర్ అయినా బాగా చేస్తాం. మీరు చూసిన సినిమాల్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్, మీరు చేసిన సినిమాల్లో. నాకు మొదటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు దుష్టపాత్రలు అంటే ఇష్టం. దుష్టపాత్రలు అంటే ఎందుకు ఇష్టం అంటే, ఒకటి వాడు వేరియేషన్స్ ఉంటాయి. ఒక ఉదాత్తమైన పాత్ర మొదట ఆరంభం ఎలా అయితే ఉంటుందో అలాగే ఎలా సమాంతరంగా వెళ్ళిపోతుంది. అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు. బట్ వేరే నెగిటివ్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ముందు వాడి భాష మారుతుంది, వాడు ఏ ప్రాంతం వాడితే ఒక యాస మారుతుంది, తర్వాత గెటప్ మారుతుంది, మీసాలు ఉంటాయి, వికృతమైన ఆకార వేషధారణ ఉంటుంది, ఆహార్యం మొత్తం మారుతుంది. పైగా అన్ప్రిడిక్టబిలిటీ, అంటే వాడు మంచివాళ్ళ కనిపించే దుర్మార్గుడు అవ్వచ్చు, దుర్మార్గుళ్ళ కనిపించే మంచివాడు కూడా అవ్వచ్చు. దుర్మార్గుళ్ళ కనిపించే మంచివాడు అంటే ఉదాహరణకి సముద్రంలో చేప ఇష్టం నా పాత్ర. నేను అవడానికి రౌడీనైనా నాకు సెంటిమెంట్ ఏంటంటే భార్య, పిచ్చి భార్య ఉంటుంది. అంచేత అంటే దుర్మార్గుడు సన్మార్గుడు అని ఇలా గీత గీసినట్టు పోత పోసినట్టు ఉండదు. ఎవడు దుర్మార్గం పర్సంటేజ్ ఎక్కువ ఉన్నవాడు దుర్మార్గుడు, మంచితనం పర్సంటేజ్ ఎక్కువ ఉన్నవాడు. ఎందుకంటే 100% తమోత్తముడు ఎవ్వడు ఉండడు. ఉంటే మనలో ఉంటాడు, ఎక్కడో హిమాలయాల్లో ఉంటాడు, వేరే లోకాల్లో ఉంటాడేమో కానీ అలా ఉండడు. అలాగే దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడు అంటే పుడుతూనే తల్లి పేగులు కొరికేసుకుని పుట్టే అంత దుర్మార్గుడు ఎవరు ఉండరు. కాకపోతే పరిస్థితుల వల్ల, మనుషుల వల్ల, స్వార్థం వల్ల ఒకప్పుడు అరుగుండేది. ఇళ్ల పైన మన మండువాళ్ళు వీళ్ళు కానీ పల్లెటూళ్ళల్లో కానీ అరుగులు ఉండేది. ఉరిగితే ఏంటంటే వాడు ఎవరన్నా బాటసారి వచ్చి కొంచెం ఆ సేవ తీస్తే
గృహస్థు భోజనం చేసే ముందు బయటకు వచ్చి అటు ఇటు చూడాలన్నమాట. ఈ అడుగు మీద కానీ ఆ అడుగు మీద కానీ ఎవరైనా ఉన్నారు ఉంటే అభ్యాగతి స్వయం విష్ణు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. ఎప్పుడైనా సరే వస్తే అతన్ని అయ్యా మీరు భోజనం చేశారా, లేదు అంటే వచ్చి చెయ్యండి అని అతను తిన్నాక, అంటే అలాగా దాని పుణ్యం. ఇప్పుడు ఉదాహరణకి మనమేదో వాళ్ళకి పెట్టి పుణ్యం కాదు, నిజానికి మనం అంత అలా చేసే అవకాశం మనం ఇచ్చినందుకు మనం వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాం. అది ఇవాళ తమాషా అయిన విషయం ఏమిటంటే, పొద్దున్నే లేచాక నాకు గమనించారో లేదో, నేను ఎప్పుడు ఇలా ఉంటుంది, ఇవాళ ఇలా ఉంది. అడ్డంగీతలు నిలువు గీతలు పెయ్యంత నీవాతలు, ఈ మారుస్తయ బ్రహ్మరాతలు శభాషరా శంకరా అని నేనే చెప్పాను. ఏమిటంటే ఇద్దరు ఒకటి అని చెప్పడం. అడ్డంగీతలు నిలువు గీతలు పెయ్యంత నీవాతలు, ఈ మారుస్తయ బ్రహ్మరాతలు శభాషరా శంకరా. అలాగే నాకు ఏదైనా ఇలాంటి పర్వదినాల్లో వైష్ణవ సంబంధమైన వాటిలో అలా నామం పెట్టుకోవడం సరదా. నేను మా కజిన్ బ్రదర్ ఉండేవాడు, సిఎస్ మూర్తి గారిని, చేబిఎం మూర్తి. ముఖాన్ని ఇలా పట్టుకుని అతన్ని ఇలా పెట్టుకునేవాడు. ఎంత నీట్గా వచ్చేది, పైగా సాయంత్రం దాకా ఉండేది. అది సరదా పడి చిన్నప్పుడు ఎప్పుడో 10th క్లాస్ ప్రాంతాల్లో నేను అలవాటు చేసుకుని అలా పట్టుకుని, ఇప్పటికి కూడా ఇది నేను పెట్టుకున్నది. ఇలా పెడితే ఇంకా సాయంత్రం దాకా అది చెదరదు అనమాట. అంచేత అభేదం పాటించాలి. ఫస్ట్ ఇవాళ శ్రీరామనవమి, చెప్పినదాకే చెప్పినట్టు శ్రీరాముడు మన ఇంట్లో మనిషి. నా మనసు కోతిరా రామ, మారుతిగా జై శ్రీరామ. నా మనసు కోతిరా రామ, మారుతిగా జై శ్రీరామ. నా మనసు రాయిరా రామ, నా మనసు రాయిరా రామ, మానినిగా జై శ్రీరామ. నా మనసు కోతిరా రామ, మారుతిగా జై శ్రీరామ. నా మనసు వాలిరా రామ, నా మనసు వాలిరా రామ, బాణమున గూల్చు శ్రీరామ. నా మనసు కోతిరా రామ, మారుతిగా జై శ్రీరామ. నా మనసు నవరా రామ, నా మనసు నవరా రామ, చుక్కాని వెయ్యి శ్రీరామ. నా మనసు కోతిరా రామ, మారుతిగా జై శ్రీరామ. మనసంత రావణమే రామ, నా మనసంత రావణమే రామ, చీల్చి చండాడు శ్రీరామ. నా మనసు కోతిరా రామ, మారుతిగా జై శ్రీరామ. నా భక్తి సీతమ్మ రామ, నా భక్తి సీతమ్మ రామ, అగ్గిలో తోయకుర రామ. నా భక్తి సీతమ్మ రామ, అగ్గిలో దోయకుర రామ. నా భక్తి జానకిర రామ, నా భక్తి జానకిర రామ, అడవి పాల్జేయకో రామ. నా మనసు కోతిరా రామ, మారుతిగా జై శ్రీరామ. అలాగా అద్భుతమైన విషయం ఏంటి, వాళ్ళు అనుకున్నాను పొద్దున్న లేచినప్పటి నుంచి గుడికి వెళ్దాం, రామస్మరణ చేద్దాం, కుదిరితే రామాయణం రాద్దాం అని గురుతుల్యుడు ఉప్పులూరి కామేశ్వరరావు గారు పుల్లెల శ్రీరామచంద్రుడు గారి శిష్యుడు. ఆయన అద్భుతంగా రాశారు రామాయణాన్ని. అది సంక్షిప్త రామాయణం, చాలా సరళ భాషలో. నేను లాస్ట్ 2 ఏళ్ల క్రితం ఆయన పరిచయం అయింది. చదివి షూటింగ్కి వెళ్తున్నప్పుడు చదివి తెలిసిన కథ, తెలిసిన పాత్రలు, ఎన్నిసార్లు పరమానంద స్థితి అన్నమాట, దివ్యమైన అనుభూతి కలిగిపోయి నేను ఎలాగైనా సరే సతీ సమేతంగా వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పి, కుకట్పల్లిలో ఉంటారు ఆయన, ఉప్పులూరి కామేశ్వరరావు గారని. సరే నేను మా ఆవిడ ఒక రోజు
ఆ రామాయణం రాసి ఆయన రుణం ఏం తీర్చుకోగలమని చెప్పి తీసుకెళ్ళి బట్టలు తీసుకుని బయలుదేరి వెతుక్కుందాం ఆయన ఇంటికి వెళ్ళాం. కూర్చున్నాం, దండం పెట్టాం, పాదాభివందనం చేశాం. ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు లాంటి దంపతులు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. ఒక ఆవిడ అమెరికాలో ఉంటుంది, ఒక అమ్మాయి ఇక్కడే డెంటిస్ట్, వాళ్ళ ఆయన ఆవిడ కూడా అనుకుంటారు. చాలా చిత్రంగా ఏంటంటే మేము బట్టలు పెట్టే సమయానికి ఆయన పట్టు బట్టలు రెడీ చేసి పెట్టాడు. ఏమిటంటే మీరు మాకు బట్టలు పెట్టడం అంటే మిథునం చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను రామాయణం రాశాను, మీరు తీశారన్నాడు. అంచేత అలా పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాం. ఆ అనుబంధం కొనసాగుతుంది. ఆయనకి రామాయణం రాముడి ప్రస్తావన వచ్చిన కామేశ్వరరావు గారు గుర్తుకొస్తారు. పొద్దున్నే ఫోన్ చేసి, గురువుగారు ఇట్లా ఉందండి అంటే, లేదు నేను రామాయణం గతంలో రాశాను కదా, ఇప్పుడు దాన్ని ఆడియోగా చేద్దాం అనుకుంటున్నాం, మీరు కనుక వాయిస్ అంటే మీరు చదివితే, నేను రాశాను మీరు చదివితే బాగుంటుంది అంటే, సుందరకాండ నుంచి ఆరంభిద్దామని అంటే వెంటనే ఒప్పుకు. ఇది రామనవమి రోజున రామసేవ అన్నమాట. అంతకన్నా అని చెప్పి అన్నాను. ఇది ఇవాళ జరిగిన సంఘటన. పండగ పూట కళ్ళు కలిపేసారేమిటి అన్నారు. అంటే నేనేమన్నానంటే, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, నేను రోజు అభిషేకం చేసుకోవడానికి ఇంట్లో పెడుతుంటే మావిడ వెల్లుల్లిపాయలు వేయించి గోంగూర పచ్చడి చేస్తాం. ఆ వాసన పెట్టగానే చెయ్యని ఆహా పరిమళం రాగానే నోట్లో నీళ్లు. నాకు సిగ్గేసింది. ఏంటంటే అది ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెడితే గోంగూర ఇంత లౌల్యం అంటే శాపల్యం అండి. చురగమూతకి నోట్లో నీళ్లు రేయి. ఇన్నేళ్ల నుంచి అభిషేకం చేస్తున్న ఆ స్వరూపాన్ని చూసినప్పుడు, ముట్టుకున్నప్పుడు, అభిషేకం చేసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఎందుకు కోరలేదు, మనసులో తడి ఎందుకు రాలేదు? నెక్స్ట్ అంటే ఇవి మనం ప్రపంచం మెచ్చుకోవడం కోసమో లేకపోతే ఆడ ఎగ్జిబిషనిజం కోసం చేస్తున్న పూజలు లాగా ఉన్నాయేమో తప్ప, నేను నా గురించి అనుకున్న మాట. నిజంగా అనుభూతి చెందితేనే దండం పెట్టు. నేను దండం పెట్టమని వాడేం అడగడు. అయ్యప్ప కొండకి రమ్మని ఆయన అడిగారా, నువ్వు వెళుతున్నావు. ఆ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే సాక్షాత్ ఇంకా దర్శనం అవుతున్నట్టు. అంటే ఇప్పుడే మా గురువుగారు అదే చెప్పాడు, గుండెల్లో గుడి చేసి ఉంటే నీకు బండల్లో కూడా కనిపిస్తాడు. ఇక్కడ ఫీలింగ్ లేకపోతే నువ్వు ఉపయోగం ఏముంది? అని చేత ఎప్పుడైనా సరే ఇష్టం ప్రకటించడం అంటే పొంగుకు రావాలి. అది భక్తి అయినా ప్రేమ అయినా ఇష్టంగా చేయండి. చదువు కావ్యం ఇష్టంగా చదవండి. నిన్న నేను తెలుగు కావ్యాలు అలా పరిచయం, అద్భుతమైన పాండిత్యమే లేదు, నాకు ఇష్టం. నిన్న అంటే మన సంస్కృతి, మన భాష లేదా మన కావ్యాలు ఎంత గొప్పవి అని చెప్పడానికి చెప్తున్నాను. సరే, మన కాళిదాసు, శాకుంతలం, మేఘ సందేశం అన్నీ మనకు తెలుసు అంటే ఆ రసజ్ఞత, అది కూడా గొథే అనే జర్మన్ మేధావి, జర్మన్ పండితుల వల్ల ఇవాళ కాళిదాసు ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు. ఉపమా కాళిదాసస్య భారవే రర్ధగౌరవం దండిన పదవిన్యాసం మాహో సంతి త్రయోగుణ అన్నారు. మాఘుడు అనే ఒక కవి ఉన్నాడు మనకి. శిశుపాల వధ అనే కావ్యం వేసింది. ఈ పై ముగ్గురులో ఉన్న ప్రధానమైన అంశాలు, లక్షణాలన్నీ ఇతని సాహిత్యంలో ఉంటాయని. అంత గొప్పదా అని చెప్పి తిరగేస్తుంటే ఒక శ్లోకం కనపడింది. ఇప్పుడు 2వ శతాబ్దం 3వ శతాబ్దం ఇంకా డిసైడ్ అవ్వని ఏదైతే 1000 ఏళ్ల క్రితం ఒక కల్పన, ఒక కవి కల్పన ఎలా ఉందంటే, ద్వారకను వర్ణిస్తున్నాడు. ద్వారకా నగరంలో ఉండే సౌధం మీద దారు శిల్పం అంటే చెక్కతో శిల్పాలు ఉన్నాయి. ఆ చెక్క శిల్పాలు ఎలా ఉన్నాయంటే, ఒక శిల్పం చెప్తాడు, అవి పావురాలు గింజలు ఏరుకుంటూ కొన్నేమో ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. శిల్పం. వీటిని చూసి ఆ స్తంభం పక్కన ఉన్న పిల్లి పొంచి అలాగా అటాక్ చేయడానికి సిద్ధంగా పిల్లి ఉంది. నిజమైన పిల్లి ఏమనుకుంటుందంటే, ఇవి నిజమైన పావురాలు, మెల్లిగా సడిగి చప్పుడు చేయకుండా పట్టేసుకు తినేద్దామని. అక్కడికి వచ్చిన
బాటసారులు ఎవరైతే ఊరు చూడడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఈ దృశ్యాన్ని చూసి అరే ఏమి కాడండి ఎగురుతున్న పావురాల పక్కన పట్టుకోవడానికి సిద్ధంగా పొంచి ఉన్న పిల్ల. అద్భుతం. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఏదైతే పావురాలు భ్రమో దాన్ని నిజమని భ్రమిస్తోంది పిల్లి, నిజమైన పిల్లి. నిజమైన పిల్లిని బొమ్మగా భ్రమిస్తున్నాడు మనిషి. అంటే ఒక్క శ్లోకంలో ఈ చిత్రం, ఈ పద చిత్రం అంచేత మన సాహితీ వైశిష్ట్యం, ఈ చిత్రాలు గొప్పదనం, వీటిని భవిష్యత్ తరాలకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తెలుగు నేర్చుకోవాలని మా అబ్బాయి ఇంగ్లీష్లోనే మాట్లాడతాడని, కల్చర్ గురించి తెలియదు అంటే దానికి దోషం, నేరం తల్లిదండ్రులు. మీది నాది కనీసం పరిచయం చేయండి. వాడు పండితుడే, ఇగో రసజ్ఞత. అరే ఈ మామిడి పండు దీన్ని తింటే అని ఒకసారి పెట్టి ఒలిచి పెట్టండి, ఆ తర్వాత వాడే వెతుక్కుంటాడు వాడి పళ్ళు ఎక్కడ ఉన్నాయి. అంతేగాని మాకు తెలిసిన ఒక దర్శకుడి కూతురు మొత్తం అంత తెలుగు, అచ్చమైన తెలుగు విందు భోజనం అంతా అయిపోయిన తర్వాత ఈ పూతరేకు నాప్కినట్టు పుడిచావు ఇలా అన్నప్పుడన్నా రుచి రాదు. ఎందుకు వస్తుంది? నీకు అసలు ఆ ఉద్దేశం లేదు. అలాగా భవిష్యత్ తరాలకి మనకి ఇది చెప్పాలంటే మన ఇంకోటి, ఇగో వారానికి ఒక పద్యం నేర్పమని ప్రార్థన. నిజం చెప్తున్నాను. నేను ఏదో సరదాగా మీతో అంటే సినిమా యాక్టర్ని కాబట్టి, రచయితని కాబట్టి, దర్శకుడిని కాబట్టి మీతో ఇంటరాక్షన్ తప్ప నేను ప్రవచనాలు అంటే మన చాలంటి కోటేశ్వరరావు గారు, షణ్ముఖ శర్మ, ఈ వాళ్ళు మహానుభావులు. కారణం ఏంటంటే వాళ్ళు అందులో పండిపోయారు. ఆ రసాన్ని, ఆ పండిపోయిన రసాన్ని వాళ్ళు అందరికీ ఇస్తున్నారు. నేను మామూలుగా మీ తోటి సామాన్యుని, నేను చదువుకున్నది. కాకపోతే ఏంటంటే నేను నా కోసం, ఇష్టం కోసం చదువుకున్నాను. అది అప్పుడప్పుడు ఇలాగా షేర్ చేసుకుంటా. అంటే నాకు తెలుగు అంటే ఇష్టం, మన సంస్కృతి అంటే ఇష్టం అని చేత మనం ఇంటరాక్ట్ అవ్వదు అంతే తప్ప నేర్పారు. నేనే 1,00,000 తప్పులతో శ్లోకాలు పడుతున్నప్పుడు నేనే ఎక్కడ నేర్పగలను ఎవరికైనా అని చేత ఏదైనా సరే ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా చాలా చాలా అలాగే చదువుతే ఎప్పుడైనా తమాషా. ఇప్పుడు నేను చెప్పిన గురు కామేశ్వరరావు గారు చదవండి, లేదా వాల్మీకి రామాయణం చదవండి, లేదా పద్యం మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే రామాయణ కల్పవృక్షం చదవండి. విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్ అమోఘ మాట. ఒక్కొక్క అసలు అతను ఎలాగా ఈ భావం మనకి అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను మాకుది అలాగా అసలు ఎలాగ రాయగలిగాడు, ఇది మానవ సాధ్యమైన విషయమేనా అలాగా అని చేత తప్పకుండా రాముడు అంటే ప్రతి తల్లి కుమారుడు రాముడులా కూడా మనసారా కోరుకుంటు ప్రతి తల్లి తన కూతురు. అదే ఇప్పుడు ఇందాక నేను చెప్పిందే యమరీల లాంటి కామెడీ ఎప్పుడు చేస్తారు? ఒక శివలయం జరిగినప్పుడే, అంతే కదా. మన చేతిలో ఏముంది? దర్శకులు వస్తారు, కథ చెప్తారు, మంచి వేషం, కొన్ని ఆడతాయి, కొన్ని ఆడవు. మనం పద్మపత్ర నిభాం బస అని తామరాకు నీటి బొట్టులాగా బండి లాగుతుంటాం. ఇలా అప్పుడప్పుడు ఇలాగా నీ బోటి వాళ్ళని కలిసి ఇంటరాక్ట్ అవుతూ 4 మంచి ముక్కలు మాట్లాడుకుంటూ ఉంటాం అంతే. మాకు తెలిసిన రాముడు ఎన్టీఆర్. అదే ఇందాక నేను చెప్పింది అదే కదా. ఎందుకంటే ఈ రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, శివుడు ఎలా ఉంటాడు, మనకి శిల్పాల్లో 100% రూపం అంటే శిల్పి చెక్కేడు కానీ రూపం ఏమి ఉండదు, ఒక నిర్దిష్టమైన రూపం ఉండదు. రాముడు ఇలా ఉండొచ్చు అని ఫస్ట్ టైం మన భారతీయులకి, ప్రపంచానికి తెలిపినవాడు రవివర్మ అంటారు. తర్వాత పెయింటింగ్స్ వేశాడు. రాముడు ఇలా ఉంటాడు, లక్ష్మీదేవి ఇలా ఉంటుంది, ఆ వెనకాల ఏనుగులు ఉంటాయి, ఇలా సరస్వతి ఉంటుంది, పద్మం మీద కూర్చుని ఇలా వీణ వాయిస్తూ ఉంటుంది. అలా అలా మనకి తెలిసిపోయింది. కాకపోతే ఈ క్రమంలో చిన్న పొరపాటు ఏం జరిగిందంటే నీలమేఘశ్యాముడు అని ఉందనుకోండి. సంస్కృతంలో నీలం అంటే నలుపు, నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, వారసంబుపై చల్లెజివాడు, మౌలి పరితప్పిత పింఛము వాడు, నల్లదం నీలం. నీలం అంటే నీలం అనే ఉద్దేశంతో బ్లూ చేసేసారు. బ్లూ అని చేత ఇప్పుడు మనం ఎంత గీ పెట్టినా సరే రాముడు నల్లని ఉంటాడు అంటే నీలంగా ఉంటాడు, కృష్ణుడు నీలం రంగు వేసుకోవాల్సిందే, మార్చడానికి వీల్లేదు.
సరే వాటెవర్, ఇప్పుడు మనకు కావాల్సింది డిఫరెంట్. అతను చూడగానే ఒక లీలామానుష విగ్రహుడు, అంటే ప్రపంచం అంతా, అంటే జగన్మోహనుడు. ఇప్పుడు మనం ఏంటంటే అంచేత ఈ రూపాన్ని మనకి గుండెల్లో ప్రింట్ చేసింది అన్నగారు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఆ రూపుదాల్చిన రామ, కృష్ణుడు, శివుడు. పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా చాలా క్యాజువల్, అంటే ఆ స్పృహ కూడా లేకుండా రాముడి ఎన్టీ రామారావు బొమ్మని పూజా గదిలో పెట్టేసి పూజించేస్తారు. అంటే ఆరాధ్యనీయుడైపోయాడు ఒక్క రామపాత్ర, కృష్ణ పాత్రలతోటి. అంటే ప్రతి వాళ్ళకి కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ ఉంటాయి. అవి వాళ్ళు ఉన్నంతకాలం ఉంటాయి, వెళ్ళిపోతే కొన్నాళ్ళు వెళ్తాయి. కొంతమంది మహానటులు ఉన్నాడు, సావిత్రి, ఎస్వి రంగారావు, వీళ్ళు అజరామరులు. అసలు వీళ్ళు నాకు తెలిసి మనం అన్కంపారబుల్ అనమాట. ప్రపంచంలో ఏ భాషలో తోటైనా మన వాళ్ళు పోటీ. ఇప్పటికి కూడా నేను జకార్తా వెళ్ళినప్పుడు నాకు జకార్తా అడుగు పెట్టగానే నాకు స్ఫురించిన మొదటి విషయం, జకార్తాలో నర్తనశాలలో వేషం వేసిన, కీచకుడు వేషం వేసిన ఎస్వి రంగారావుకి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ విలనిక్ రోల్. ఏనాడు 50-60 ఏళ్ల క్రితం సంగతి అనమాట. అది అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరితోటి పంచుకున్నాను అనమాట. ఉగాది వెళ్ళిన మన్నాడు వెళ్ళాం. అక్కడ చాలా అలాగా అంచేత రాముడు ఇలా ఉంటాడని మనకి కళ్ళకి కట్టేసినట్టు చేసేసారు, అంటే శాశ్వతంగా చేసేసారు నందమూరి తారక రామారావు గారు అన్నమాట. గురువు గారు, నేను మీకు రావణ తర్వాత లంకలో శ్రీరామ కళ్యాణం జరిగింది. ఇప్పుడు అందుకనే వాల్మీకి రామాయణమే మనకి ప్రమాణం. వాల్మీకి రామాయణంలో లేనివి మామూలు రామాయణాల్లో చాలా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే తెనాలి రామలింగడు కవి, పాండురంగ మహత్యం లాంటి కావ్యాలు రాశాడు. సరే, అతను సరదాగా ఉంటాడు లేదా మనకి చారిత్రకమైన ఎవిడెన్స్ లేదు, కానీ తెనాలి రామలింగడు అని చెప్పి 1,00,000 కథలు ఉన్నాయి. అతని కల్పనలు అన్నమాట. నవ్వు పుట్టిస్తాయి కాబట్టి మనం యాక్సెప్ట్ చేసాం. అలాగే వేమన పద్యాలు 100 పద్యాలు ఉంటాయి మనకి. ఇప్పుడు కనీసం 25-30 పద్యాలు. అంటే కంద పద్యం ఏదన్నా చిన్న పోలికతో ఉపమానం పెట్టి రాసేసిన ప్రతి వాడు చూసాడు వేమన పేరు మీద. అలాగా అసలు రామాయణంలో ఉన్నవి కొన్ని, మన అది కావాలంటే వాల్మీకి రామాయణమే చదువు. కల్పనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఆకృతి రామచంద్ర విరహాకృతి, కనుబొమతీరు స్వామి చాపాకృతి. ఆంజనేయుడు అశోకవనంలో ప్రవేశించి మొత్తం అంతా వెతికి చూస్తున్నాడు అన్నమాట. ఎక్కడ సీత, ఎక్కడ సీత, ఎక్కడ సీత. ఒకసారి ఆ తెర ఇలా తీసి చూసేటప్పటికి జీవితంలో భయం అన్నది ఎరగని ఆంజనేయుడికి భయం వేసింది. ఇది రావణాసురుడి గంభీరమైన విగ్రహాన్ని చూసేటప్పటికి ఆంజనేయుడికి భయం. ఇలా భయం అంటే ఇలా ఉంటుందా అంటే నాకు భయం అంటే ఎరగనివాడు. అక్కడి నుంచి అలా వచ్చి అశోకవనంలో సీతామ్మవారిని చూడగానే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పద్యం, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమతీరు స్వామి చాపాకృతి, కన్నురన్ ప్రభు కృపాకృతి, కైసిక ముందు రామదేహాకృతి. అంటే ఆ మజ కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి. ఎందుకు తీసుకెళ్ళి తీర్తాడు అని ప్రతిజ్ఞ పుట్టేట కూర్చుంది అంటాడు. అలాగా ఆ రామాయణాన్ని మరణని వేల రామాయణం వన్నతో ఈ ప్రపంచకమెల్ల ఎలవేళ తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు తమ రుచి బతుకులు తమవిగా. మళ్ళీ రామాయణంకే బాబు ఎన్ని రామాయణం ఉన్నాయి. మొల రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది, వాల్మీకి రామాయణం ఉంది. తెలుగు రామాయణం రాయని వాళ్ళు మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షం మళ్ళీ రాయాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన పద్యం జగత్ప్రసిద్ధమైన పద్యం అనమాట. మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు
తమ రుచి బతుకులు తమవిగాన. అదే అన్నం. వాడు పులిహార చేసుకుంటాడు, వాడు బిర్యానీ చేసుకుంటాడు, వాడు సద్దన్నం తింటాడు. రుచి వాడి టేస్ట్. చేసిన సంసారమే చేసుతున్నాం తమదైన అనుభూతి తమదిగాన. తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగా. నా రాముడు వీడు, జీవుని వేదన అంటాడు, నా రాముడు ఇలా ఉంటాడు. భక్త పోతన సినిమాలో నిజంగా పోతని ఏ రోజు తెలుసుకున్నా ఎందుకంటే వీళ్ళంతా మన జాతికి సంపద ప్రాతస్మరణీయులు. ఎవరన్నా చూడకపోతే తప్పకుండా కేవీ రెడ్డి పోతన తప్పకుండా చూడండి. ఫస్ట్ పిక్చర్ అయింది. ఇక అప్పటికి బ్రహ్మాండంగా హీరోగా వెలుగుతున్న నాగయ్య గారు పోతన వేషం వేశారు. అందులో భాగవతం రాస్తూ ఒక దగ్గర ఆగిపోతాడు. అంటే కల్పన, అది ఎంతవరకు సత్యం అన్నది. ఇప్పుడు కవి యొక్క చమత్కారం ఏమిటంటే లేనిది ఉన్నట్టు చూపించడం. ఉన్నది అట్లా అనుభూతి కలిగి, ఇందాక నేను చెప్పినట్టు మాగుడి దాంట్లో లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి రసస్పందన కలగడం ప్రధాన అంశం. ఏం చేసినా సరే. ఏం చేస్తున్నాడు? రాస్తాడు. గజంలో మోక్షం వచ్చింది, ఏం గరుస్తుంది. ఆ అరుపు ఎక్కడికి వినపడాలి? అలా ఎక్కడున్నాడు విష్ణువు? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులాపల. ఇమాజినేషన్కి అందడు, అందనంత ఉన్నాడు ఎక్కడో అని కవి. ఎక్కడున్నాడు దొరకట్లేదు, పట్టుబట్టాడు. అందుకని ఏం చేస్తా అంటే సినిమాలో లేచి అమ్మ కూర్చుంటుంది. అమ్మ నేను ఒకసారి అలా గట్టుకెళ్ళి గోదావరి అంతకెళ్ళి తిరిగి వస్తాను 3 కోసం అని బయలుదేరి పోయాడు. ఈలోగా రాముడు పోతనగా మారి వచ్చి రాగానే ఇంట్లోకి బయటికి రాగానే కాళ్ళకి నీళ్ళు అందిస్తుంది, కాళ్ళు కడుగుతుంది. వచ్చి అంటే పోతన వేషంలో ఉన్న రాముడు కాళ్ళు కడిగింది కూతురు. వచ్చి కూర్చున్నాడు, పద్యం రాసేసాడు, వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోగానే ఒరిజినల్ పోతనకి స్మరణ కలిగింది. ఏదో టకటక మళ్ళీ వచ్చి అతను నిలబడ్డాడు కాళ్ళు కడిగే చోట. కూతురు బిత్తరపోయి చూసింది. ఇప్పుడే కదా వచ్చి కాళ్ళు కడిగానే, అదేంటన్నా మళ్ళీ ఇప్పుడేగా వచ్చి వెళ్ళావు, కాళ్ళు కడిగాను, మళ్ళీ వచ్చేవేమిటంటే నేను రావడం ఏంటమ్మా, అదేమిటి వచ్చావు కదా, పద్యం కూడా రాసావు. పద్యమా? నేను రాశాను అని వచ్చి చూస్తే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ టేకింగ్ ఎఫ్ డైరెక్టర్. అతను తీసి వణుకుతాడు. అప్పటిదాకా పూరించబడ్డ పద్యాన్ని ఎవడు పూరించాడో తెలియదు, చదువుతున్నాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబులాపల మంగార వనవంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియము ఆపన్న ప్రపన్నుడు విఫల నాగేంద్రము పాయి పాయి అని కుయ్యాలి. పొలకించిపోయిన అలా నీళ్ళు వచ్చేస్తాయి. అసలు దీస్ ఆర్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్. ఇది మన సంపద, మన కల్చర్. అంచేత వీటిని కాపాడుకోవాలి. అంచేత ఇలాంటి పండుగలు ఏంటంటే ఇలా మంచి మాటలు మనం చెప్పుకోవడానికి వీలవుతాయి. రామాయణంలో రాముడు విష్ణు అయితే పరమశివుడు ఏ రూపంలో ఆంజనేయ స్వరూపమే పరమశివుడు అని మన వాళ్ళ చెప్పడం, పెద్దలు చెప్పడం. అంచేత వాళ్ళిద్దరు ఎప్పుడు వాగర్ధ వివసంపృట్టవు అన్నాడు. అలాగా వాక్కు అర్థం ఎలా అయితే విడదీయబడదో అలా శివకేశవుడు కూడా ఎప్పుడు నిరంతరం యోగ నిద్రలో విష్ణువు ధ్యానించేది శివుణ్ణి, అలాగే నిరంతర ధ్యానముద్రలో శివుడు ధ్యానించేది విష్ణువు. అంచేత వాళ్ళిద్దరికీ ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివ,
బయటికేమో లింగ రూపమయ్యా శివ, లోపల శ్రీరంగ రూపమయ్యా శివ అని రాశానమాట. అలాగా అభేదం పాటిస్తూ ఇవాళ ఈ సత్యహరిశ్చంద్ర నాటకంలో ఒక డైలాగ్ చెప్పండి నాయన. సత్యహరిశ్చంద్ర నాటకం గాంధీ లాంటి మహానుభావుడి జీవితానికి ఆదర్శమై మారుతుంది. ఎందుకంటే సత్యం కోసం ప్రాణమైనా త్యాగం చేసేస్తాను, అది ఫిలాసఫీ. చాలా తమాషాగా ఒక్క విషయం చెప్తాను. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉన్నాను. చూద్దాం. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫోన్ లేవగానే ఫోన్ తీస్తూనే ఎవరు నేను ఇప్పుడే బయలుదేరుతున్నానండి, వస్తున్నారు ఇవాళ, మీరు రేపు రాకూడదు. అబద్ధంతో ఆరంభం జీవితం. ఏ రోజైనా ఒకరోజు 24 hours నిజమే మాట్లాడతాను అని మాట్లాడి చూడండి. ఆ ఎనర్జీ, ఆ శక్తి, దైవం ఎంటర్ అవుతుంటాడు అప్పుడు. ఏనాడైతే అంటే సరదాగా బద్ధం, అబద్ధం జీవితం, బతుకబద్ధం. ఒక మాట, ఒక వాక్యం, రేపు పట్టాభిషేకం జరగదు, రాత్రికి రాత్రి డిసిషన్ మేకింగ్ అయిపోయింది. 14 సంవత్సరాలు వెళ్ళిపోవాలి. వాల్మీకి రామాయణం రాస్తాడు. శ్వేతాంబరధరుడై తెల్లటి బట్టలు వేసుకుంటాడు, ముత్యాల దండ వేసుకుంటాడు, రథం మీద వచ్చాడు. ఇది ఇంకో 10 నిమిషాల పట్టాభిషేకం. వచ్చేటప్పుడు చూసేటప్పటికి దశరథుడు మూర్చిపోయినాడు. దేవకి మా కైకై ఎక్కువ ఇష్టం. కౌసల్య కన్న తల్లి కన్నా కూడా కైకకి రాముడు అంటే ఇష్టం, రాముడు కైకంటే ఇష్టం. అదేంటమ్మా నాన్న అలా పడినా, ఒంట్లో బాగాలేదా, లేదా ఇద్దామా, నాకు రావపడ్డారా అన్నప్పుడు తను మరి ఒకసారి ఎలాంటి విషయం నేను అని నాన్న ఏమనుకున్నారంటే, ఇలాగా మీ తమ్ముడికి పట్టాభిషేకం, నీకు అరణ్యవాసం అన్న మాట విన్న ఎవడైనా ఏమన్నా ఎలా ఏంటి ఇలా జరిగిందా అని అన్నానా? మందస్మిత వదనంతో ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ. అరే నా చెప్పుంటే నేనే తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టు అని చేత ఆ పాటి కూడా రియాక్షన్ లేని ధర్మ నిరతుడు రాదు. అలాంటి ఒక స్పృహని వాళ్ళ మనం కనుక చేసుకోగలి అంటే జన్మధని. ఎరిగిన వారికి ఎదురు ఉన్నాడు, ఎరుగని వారికి ఎదురు. వండర్ఫుల్, బాగుంది. ఎందుకంటే when you close your eyes, see God in meditation. When you open your eyes, see God in creation. That's it. ఇప్పుడు శ్రీరామాయణంలో ఆంజనేయ అంటే సార్ నాకు మూవీ నందు భగవతత్వం గురించి రామచంద్ర, భగవతత్వం ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ. ఇవాడికి కావాల్సిన భగవతత్వం అదే. ప్రతివాడు అదే. పరమాత్మ అంటే ఏమీ కాదు, పరాత్మ. ఇంకోళ్ళ దేవుని చూసుకో. కథ కుల వర్ణ వర్గ విచక్షణ ఏమీ లేకుండా చూడు. ప్రాణుల్ని ప్రేమించు, చెట్లని పెంచు, నీళ్లు పోయి. శ్రీరమణ గారు మా మిజనం శ్రీరమణ గారు బంగారు మురుగులో చెప్పాడు, పిట్టలకి మిగించరు, చెట్టుకు చెంబు నీళ్ళు. ఫిలాసఫీ. ఇంకోళ్ళ కోసం కొంతైనా బతుకుదాం, అది లెక్క. ఇంకా సొంత స్వార్థం కొంత మానుకన్నాడు గురజాడ పర్. అది కరెక్ట్. ఎందుకంటే 100% నేను అన్ని వదిలేసేసి రమణ మహర్షి ఇలాగ అయిపోవడం. ఆయనకు 2 గోచీలు ఉంటే ఒకటి చిరిగిపోతే 2వ గోచీలోంచి దారం తీసుకుని మొదటి గోచి పుట్టుకున్నట్టు మహానుభావుడు. అది అంటే వాళ్ళు మనకు సాధ్యం కాదు. మనం ఎందుకు నిజాయితీగా ఉన్నాం, మనకు సాధ్యం కాదు. మనకు పెట్టడం, పిల్లలు, ఇల్లు, వాకిలు, కారు, ఏసీ అవసరం అంటే అనవసరం కాదు. అలా అలవాటు పడిపోయింది. ఇవి లేకుండా బతకండి. కోట్ల మంది బతుకుతున్నారు, కోట్ల మంది చిన్న చిన్న విషయాల కోసం. అన్నం మెతుకు చూసి ఎన్నాళ్ళేంది అలాగా
మా నాన్న ఒక మాట అంటుండేవారు చిన్నప్పుడు. మీ అందరం అన్నం తింటుంటే కంచం చుట్టూ కనుక మెతుకులు పడేస్తే ఎప్పుడైనా, మరే ఇలా మెతుకులు పడేస్తున్నారు మీరు, మనల్ని కాపాడే సైనికులు ఉంటారు హిమాలయాల గడ్డ గట్టిన సైన్యం, ఇలాంటి మెతుకులు చూసి నెల్లై ఉంటుంది మరి. గౌరవించండి, అన్నాన్ని గౌరవించండి. అన్నం పరబ్రహ్మస్వరూపం, మెతుకు కింద పడేది. అప్పటి నుంచి మాకు గౌరవం. అన్నం నేను కంచం తింటే మళ్ళీ ఇంకోటి తినే వీలుగా నీట్గా ఉంటుంది కంచం. ఇంకో ఫిలాసఫీ, ఒక్క అన్నం మెతుకు బయటికి రావాలంటే ఎంతమంది వెనకాల రైతు జీవితం ధారపోసేస్తాడు. రైతు మన జై జవాన్ జై కిసాన్ అన్న మంత్రం మామూలు మంత్రం కాదు, చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే రైతుని గౌరవించిన నాడు, రైతుని పూజించిన నాడు సుభిక్షంగా ఉంటుంది. ఇవాళ నీరు లేవు, మొక్కలు లేవు, పంటలు లేవు, రైతు లేడు. అంటే పండగ పూట మనం మాట్లాడుకోకూడదు, మనం ఎందుకు రామరాజ్యం 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 అని ఎందుకు గింజుకుంటాం? అందరూ సమస్త జనాలు సుఖంగా, చదివే జన సుఖంగా, అందరూ సమస్త జనాలు. అది ఒక భారతీయ తత్వం మాత్రమే అలా కోరుకుంటుంది. ఎస్, ప్రపంచం ఉంటుంది. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. పృథివీ మొత్తం సస్యశ్యామలంగా ఉంటాయి. సకాలంలో వర్షాలు కురవాలి. ఇది మాట ఎవరు అనగలరు? వీఆర్ ప్రౌడ్. చేత చాలా సంతోషం ఈ పూట మీ అందరితో ఇలా ముఖాముఖి కలుసుకున్నాను. మళ్ళీ ఇంకో మంచి సందర్భంలో తప్పకుండా కలుద్దాం. శివాయ. సంతోషం, చాలా సంతోషం. శుభం.